మేము ఇట్లే డ్రామాలు ఆడతాం, లోకల్ బాడీ ఎన్నికలకు మేమేదో యాక్టింగ్ చేస్తాం, ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ ఏదో నాటకాలు ఆడతామంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. బీసీ ప్రజలారా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కూడబలుక్కొని నయా నాటకానికి 3 పార్టీలు తెలదీస్తా ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చే కంటే ముందు ఈ 42% సమాధానం చెప్పిన తర్వాతనే ఈ 3 పార్టీలు లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి. అందుకోసమే ఈ బీసీలకు జరుగుతున్నటువంటి ఉద్యోగ విద్యా అవకాశాల్లో జరిగినటువంటి మోసాలతో పాటు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అలాగే మాకిస్తామని చెప్తున్నటువంటి 42% రిజర్వేషన్ విషయంలో ఈ లెక్క తేలాలి. 50% స్లాబ్ అంటారు. మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 35 రాష్ట్రాలు 50% స్లాబ్ ఎప్పుడో దాటిపోయింది. 31 రాష్ట్రాల్లో ఓన్లీ 4 మిగిలినాయి. ఇక్కడ బీసీల అంశం వచ్చేసరికి స్లాబ్. మరి విద్యా ఉద్యోగాలలో 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చి క్రాచ్ చేసినాం కదా, మరి ఆ క్రాచ్ చేసిన దాంట్లోనే 42% బీసీల క్రాచ్ చేసేయండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కరెక్ట్ అనుకుంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది రేపు పొద్దుగాల. అవకాశం ఉండి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జిల్లా అధ్యక్షులు 17 జిల్లాలకు అధ్యక్షులు అప్పర్ క్యాస్ట్లే, వీళ్ళు బీసీలను ఉద్ధరిస్తా అని చెప్తారు. వీళ్ళు ఒక్క గౌడుకు ఒక ముదిరాజు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుని ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఉన్న బీసీ అధ్యక్షుని తీసేసిన భారతీయ జనతా పార్టీ, దొంగ సర్వేలతో బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఇవి ఎప్పటికి మావి కావు. బీసీల కోసం సరికొత్త రాజకీయ వేదిక రావాల్సిందే. ఈ దొంగ రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందే. మీరు 42% చెప్పిరు, మేము మీ 15% తీసుకొని పక్కా జరుగుమని ఆఫర్ కూడా పెడతా ఉన్నాం. మీ 15% మీరు తీసుకొని పక్కా జరుగురి, లేదు అంటే 4% తేరా హై బాకీ సబ్ హమారా హై, లేదంటే 4% మీది 96 మాదే. 42% రిజర్వేషన్ మీరిచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశకు వచ్చిన గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రిపోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. నమస్కారం. కల్వకుంట్ల కవిత గారి గురించి మేము పెద్దగా మాట్లాడాం, ఎందుకంటే ఆమె మా జాతి కాదు, ఆమెకు సంబంధమే లేదు. వాళ్ళ నాయన కోసం చేసుకోమను, వాళ్ళ నాయన కోసం దీక్ష కావచ్చు, కానీ బీసీలు మా కోసం ఏం దీక్ష అంటలేము. 72 గంటలు కాకపోతే 700 రోజులు చేయమను, ఆఖరి దినం దాకా ఎవడొద్దు అంటుడు, మాకేం సంబంధం లేదు కదా. కవిత దీక్షతో బీసీలకు సంబంధం లేదండి. ఆమె కలిసి దొరసానికి మేమెందుకు కలుస్తాము? ఆర్ కృష్ణ అన్న అప్పట్లేక లేడు, జర కాలు తప్పినట్టు అయ్యిండు, జర పెద్ద ఆయన అయింది కాబట్టి ఆయన ఏమనం, మా నాయకుడు ఆయన. మల్లన్న మీద ఏం చేస్తామో చూస్తావు కదా. ఇవాళ 42% రిజర్వేషన్ అన్ని పార్టీలు గిలిగిలి మాట్లాడుతున్నాయంటే అవి ఈ బీసీ జేఏసీ పుణ్యమే. మేము ఏం చేస్తామో రాజకీయంగా ఏం చేస్తామో అన్ని రకాలుగా ఏం చేస్తామో చూపిస్తాం ఖచ్చితంగా. ఒక్క నిమిషం పెడతాము. పరంజ్యోతి అన్న అడిగిన దానికి ఒక సమాధానం చెప్తా. అన్న వినాలే. అన్న, ఈ రాష్ట్రంలో మొదటిసారిగా అగ్ర కులాలు లేకుండా ఎమ్మెల్సీ లిస్ట్ వచ్చింది. కారకులు ఎవరు? మల్లన్న. ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. అగ్ర కులాలు లేకుండా ఎవరు కారకులు? మల్లన్న. ఈ 3 పార్టీలు పోటీ పడి ధర్నాలు చేస్తున్నారు. 42% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చింది ఎవరు? మల్లన్న. ఇంకా చాలా ఉండే చెప్పాలంటే.